స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్ అయిన హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ అప్లికేషన్ ఇప్పటికే బడీ ఫర్ స్టడీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లాస్ట్ డేట్ వచ్చి ఆగస్ట్ 31. క్లాస్ ఫస్ట్ నుంచి పీజీ వరకు చదువుతున్న స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఎవరు అప్లై చేయాలి, ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఏ డాక్యుమెంట్స్ కావాలి, బడీ ఫర్ స్టడీస్ లోనే ఎలా అప్లై చేయాలి అనేది ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్ గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను రాధారామ్. అయితే హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ అంటే ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ ద్వారా స్కాలర్షిప్ అందిస్తుంది. ఈసీఎస్ఎస్ అంటే ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్. ఇది మెరిట్ గమ్ నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. స్కూల్ స్టూడెంట్స్ నుంచి యూజీ పీజీ స్టూడెంట్స్ వరకు డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్నాయి. అయితే క్లాస్ 1 నుంచి 12 వరకు చదువుతున్న స్టూడెంట్స్, అలాగే డిప్లొమో, ఐటీఐ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మరియు అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ లో రెస్పెక్టివ్ కేటగిరీస్ లో అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లికెంట్ కంపల్సరీ ఇండియన్ నేషనాలిటీ అయి ఉండాలి. ప్రీవియస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లో మినిమం 55 మార్క్స్ వచ్చి ఉండాలి. అయితే ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చి 2.5 lakhs కంటే తక్కువగా ఉండాలి. పర్సనల్ లేదా ఫ్యామిలీ క్రైసిస్ వల్ల ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం కష్టంగా ఉన్న కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. అయితే ఎంత స్కాలర్షిప్ వస్తుంది? క్లాస్ 1 to 6 అయితే 15,000, క్లాస్ 7 to 12 డిప్లొమో, ఐటీఐ, పాలిటెక్నిక్ వాళ్ళకి అప్ టు 18,000, జనరల్ యూజీ అయితే కనుక అప్ టు 30,000, ప్రొఫెషనల్ యూజీకి అప్ టు 50,000, జనరల్ పీజీకి అప్ టు 35,000, ప్రొఫెషనల్ పీజీకి అప్ టు 75,000. అంటే మాక్సిమం 75,000 వరకు అసిస్టెన్స్ వచ్చే కేటగిరీస్ కూడా ఉన్నాయి. కానీ మీ కోర్స్ ఆర్ కేటగిరీకి సంబంధించి ఆ అమౌంట్ ఎంత అనేది ఒకసారి కంప్లీట్ గా నోటిఫికేషన్ లో చెక్ చేసుకోండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి రెడీగా పెట్టుకోవాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే ప్రెసెంట్ మీరు కాలేజ్ కానీ స్కూల్లో కానీ జాయిన్ అయితే అందులో జాయిన్ అయినట్టు అడ్మిషన్ లెటర్ కానీ, ఫీ రిసిప్ట్ కానీ, ఇన్స్టిట్యూషన్ ఐడి కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ కంపల్సరీ ఉండాలి. అయితే అప్లికెంట్ పాస్బుక్ లేదంటే క్యాన్సిల్ చెక్ ఉండాలి. ఇన్కమ్ ప్రూఫ్ కంపల్సరీ ఉండాలి. పర్సనల్ లేదా ఫ్యామిలీ క్రైసిస్ అప్లికబుల్ అయితే దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఉండాలి. అయితే ఇప్పుడు బడీ ఫర్ స్టడీస్ లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీరు స్టార్టింగ్ పేజ్ ఓపెన్ చేస్తే కనుక అక్కడ హోమ్ పేజ్ లో మీకు వ్యూ డీటెయిల్స్, నెక్స్ట్ అప్లై నవ్వన ఆప్షన్ కనిపిస్తుంది. 3 డిఫరెంట్ కేటగిరీస్ కి సంబంధించిన 3 డిఫరెంట్ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై నవ్వన ఉంటుంది. ప్రతి దానికి మీరు కేటగిరీ వైజ్ గా మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నేను క్లాస్ 1 to 12 కి వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మీకు అక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అన్నీ ఉంటాయి. లాస్ట్లో అప్లై నవ్వని ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్తే కనుక నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలి. కొత్తగా స్టార్ట్ చేస్తే కనుక రిజిస్టర్ చేసుకోవడానికి మన మొబైల్ నెంబర్ నుంచి అయినా చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ ఐడి ద్వారా అయినా చేయొచ్చు. ఈమెయిల్ ఐడి అయితే కనుక గూగుల్ అని చెప్పి క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతాం కదా, ఆ లాగిన్తో కంటిన్యూ చేయగానే మనకి అప్డేట్ మొబైల్ అని వస్తుంది. అక్కడ మనం మన మొబైల్ నెంబర్ ఇచ్చి అప్డేట్ అనే ఆప్షన్ ఇస్తే కనుక మనకు ఒక ఓటీపీ అనేది మన మొబైల్కి వస్తుంది. ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే అది సక్సెస్ఫుల్గా మన మొబైల్ రిజిస్టర్ అవుతుంది అనమాట. వన్స్ మన మొబైల్ నెంబర్ కనుక రిజిస్టర్ అయితే అక్కడి నుంచి మనకి ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అంటే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ డ్రాప్ డౌన్ బాక్స్లో నుంచి మనం మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏ క్లాస్కి అప్లై చేయాలనుకుంటున్నామో నెక్స్ట్ అనేది కూడా మనం అక్కడ డ్రాప్ డౌన్ బాక్స్లో ఉంటాయి. అక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఆర్ యూ ష్యూర్ అని చెప్పేసి ఆర్ యూ ఏ పర్సన్ విత్ దిస్ కేటగిరీ అని అంటే డిజేబుల్డ్ కేటగిరీ అని వస్తుంది. నో అని చెప్పి క్లిక్ చేసేసి ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేస్తే నో యూ హ్యావ్ రిజిస్టర్ విత్ అస్ అని వస్తుంది. మళ్ళీ మనం మన హోమ్ పేజ్కి వెళ్ళిపోయి అక్కడ మనం అప్లై నవ్వన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ ఫర్ స్కాలర్షిప్ స్టూడెంట్స్ ఫర్ 26-27 అని వచ్చి అక్కడ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోట్స్ అని చెప్పేసి 4 ఇంపార్టెంట్ నోట్స్ కూడా ఉంటాయి. అంటే మనం మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు జేపెగ్లో కానీ లేదంటే పీడిఎఫ్లో కానీ రిక్వైర్డ్ సైజు మాత్రమే 1.5 MB అంటే 1.5 MB మాత్రమే అక్కడ మనం ఆ సైజు ఉండేలాగా, డాక్యుమెంట్ సైజు ఉండేలాగా చూసుకోవాలి. క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ ఇన్కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ చేయరు.
నెక్స్ట్ మనం ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ అలాంటిది ఏమీ ఇవ్వకూడదు. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఇవ్వాలి. అది కూడా అప్లికేషన్ 31st ఆగస్ట్ లోపే అప్లై చేసేయాలి. ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత వన్స్ మనం అవన్నీ యాక్సెప్ట్ చేస్తే కండిషన్స్ యాక్సెప్ట్ అని చెప్పి కింద సబ్మిట్ అని క్లిక్ చేస్తే కనుక మనకి నెక్స్ట్ అసలు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది డిజీ లాకర్ నుంచి ఓపెన్ అవుతుంది. మన ఆధార్ని వెరిఫై చేసుకుంటేనే వన్స్ ఇది అప్లై చేయడం కుదురుతుంది. కాబట్టి నేను ఇది ఇక్కడ చూపించట్లేదు. మీరు మీ డిజీ లాకర్ నుంచి ద్వారా కానీ లేదు మీ ఆధార్ నెంబర్ నుంచి కానీ మీరు ఇది అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ మీరు డాక్యుమెంట్స్ ఏవైతే అప్లోడ్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ అన్ని అక్కడ అప్లోడ్ చేయండి. ఒకవేళ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదేంటి కంప్లీట్ హెచ్డిఎఫ్సికి సంబంధించిన స్కాలర్షిప్స్ ఫస్ట్ టు పీజీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.